ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డ్ అనేది చాలా ముఖ్యమైనది. ఏదైనా స్కీమ్ అప్లై చేయాలన్నా, ఏదైనా ప్రభుత్వం నుండి పథకాలు పొందాలన్నా, లేకపోతే ఏదైనా లోన్ అప్లై చేయాలన్నా ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ఈ కాలంలో ప్రామాణికం. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా పేదవాడికి ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. దాంతో చాలా మంది ప్రజలు కూడా గత 10 ఏళ్ల పాటు కొత్త రేషన్ కార్డులు లేక, మార్పులు చేర్పులు జరగక చాలా మంది ఇబ్బంది పడ్డ విషయం మనకు తెలిసిందే. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఎప్పుడెప్పుడు రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం ఇస్తుందా అని చెప్పేసి దాదాపు ఏడాది నుంచి కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. దానిలో భాగంగానే ప్రజాపాలనలో ఎంతో మంది కూడా ఈ యొక్క రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ఇటీవల కాలంలో మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అందులో భాగంగానే అసలు కొత్త రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు దానికి అర్హులు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ కుటుంబానికైనా, ఏ వ్యక్తికైనా ప్రభుత్వం నుండి ఎటువంటి లబ్ధి పొందాలన్నా, ఏదైనా పథకం తీసుకోవాలన్నా, ఏదైనా లోన్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా అవసరం. గత 10 ఏళ్ల పాటు కొత్త రేషన్ కార్డు లేక చాలా మంది కూడా ఇబ్బంది పడ్డ విషయం మనకు తెలిసిందే. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కూడా రేషన్ కార్డులను ప్రామాణికంగా చూస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఇది నిరంతరం ప్రక్రియగా కొనసాగుతుందని చెప్తుంది. కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలు ఉంటే వాళ్ళకు రేషన్ కార్డు ఉంటే వాళ్లకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళను రేషన్ కార్డులో యాడ్ చేపించేటువంటి అవకాశం గతంలో లేకుండే. ఇప్పుడు అలాంటి అవకాశం అంటే మార్పులకు చేర్పులకు అవకాశం ఇచ్చేటువంటి ఆలోచనలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులను ఎక్కడ ఇవ్వాలి, ఇది ఎక్కడ అప్లై చేయాలి అనేటువంటి కన్ఫ్యూజన్ అనేది కొంతమందిలో నెలకొంది. కొంతమంది మీ సేవలో అంటున్నారు, కొంతమంది గ్రామ పంచాయతీలో అప్లై చేయాలంటున్నారు, ఇంకొంతమంది మండల ఆఫీసులో అప్లై చేయాలంటున్నారు, మరికొంతమంది మాత్రం 3 చోట్ల కూడా అప్లై చేయాలని చెప్పేసి అంటున్నారు. అయితే దీనిలో ఎంతవరకు నిజం ఉంది, ఎక్కడ అప్లై చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. అయితే మీ సేవలో ఒక అప్లికేషన్ ఫామ్ అయితే సోషల్ మీడియాలో కానీ, మీ సేవ సెంటర్లో కానీ వైరల్ అవుతుంది. అయితే ఆ మీ సేవలో ఉన్నటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అది గత 10 ఏళ్ల కిందట రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ఫామ్ అది. అయితే అది ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎక్కడ కూడా ప్రభుత్వము మీ సేవలో కానీ, ఇంటర్నెట్ సెంటర్లో కానీ అప్లై చేసుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు. కేవలం గ్రామ పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ ప్రజాపాలన దరఖాస్తుల ద్వారానే ఈ యొక్క అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. రేషన్ కార్డులకు సంబంధించి కానీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి కానీ ఏదైనా కూడా గ్రామ సభలో నిర్ణయించి తుది జాబితా డిసైడ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ వీటి ఎంపికలో పారదర్శకత పాటించాలి, గ్రామ స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలి, గ్రామ సభలోనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి, అంత ఏకాభిప్రాయం రావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రేషన్ కార్డుకు సంబంధించి కానీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ తుది జాబితా ఇంకా ఫైనల్ కాలేదని, గ్రామ సభలో వచ్చినటువంటి ఏదైతే నిర్ణయం ప్రకారమే ఆ తుది జాబితాను ఫైనల్ చేయడం జరుగుతుందని అధికారులు కానీ ప్రభుత్వం కానీ చెప్తుంది. ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైనా గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఏదైతే జాబితాలో వాళ్ళ పేరు కనుక లేకుంటే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించింది. దానితో పాటు ఏదైతే రేషన్ కార్డుల ప్రక్రియ అనేది అది నిరంతరం కొనసాగుతుందని, దానికి ఎగ్జాక్ట్గా లాస్ట్ డేట్ అంటూ ఏదీ లేదని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఒకవేళ గతంలో అప్లై చేసుకున్న వాళ్ళైనా సరే, అప్లై చేసుకున్న వాళ్ళు రాని వాళ్ళైనా సరే ఈ నెల నిర్వహించినటువంటి గ్రామ సభల్లో దీన్ని అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు గతంలో అప్లై చేసుకుంటే కూడా రాని వాళ్ళు మళ్ళీ ఈ గ్రామ సభల్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే రేషన్ కార్డులు ఇప్పిస్తామని, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు మీ దగ్గరకు వచ్చి ఫైరవిల్ చేయడానికి ప్రయత్నం చేస్తే అటువంటి మాటలు నమ్మవద్దని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వము అత్యంత పారదర్శకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా
అటువంటి అవకాశం ఎక్కడ కూడా ఉండదని చెప్పి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను కానీ రేషన్ కార్డులను కానీ ప్రజలకు అందించాలని చెప్పి ఒక మంచి పరిపాలన అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి దీనికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది.